హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆల్జీబ్రాలో కొన్ని ట్రిక్స్ చూద్దాం. క్లియర్. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 9, ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ 20 అయినట్లయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేసి అడిగాడు. సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింపుల్ మెథడ్లో ఎలా చేయాలనేది చెప్పేస్తాను. క్లియర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేద్దాం. క్లియర్. సో ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే మనకి ఏంటి వస్తుంది? చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేస్తే ఏంటి వస్తుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై కదా. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకు తెలుసు కదా. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత? 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2. ఎక్స్ వై వాల్యూ ఇచ్చాడు కదా. ఎక్స్ వై వాల్యూ ఎంత మనకి? 20. క్లియర్. సో 9 స్క్వేర్ అంటే ఎంత? 81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 220 జర్ ఎంత? 40. క్లియర్. ఇప్పుడు 40 అనేది ఇట్స్ రైట్ సైడ్ పట్టుకుని వచ్చింది. ఎందుకంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ మాత్రమే అడిగాడు కాబట్టి -40 అవుతుంది. ఈక్వల్ టు ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 81 నుంచి 40 అనేది మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 41 వస్తుంది. సో 41 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. క్లియర్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో దీనికి నార్మల్ మెథడ్లో అయితే ఎలా చేయాలనేది నేను షార్ట్ ట్రిక్లో ఎలా చేయాలనేది చెప్తాను. చూడండి, జస్ట్ సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, XY ఈజ్ ఈక్వల్ టు 20 కాబట్టి, క్లియర్, XY ఈజ్ ఈక్వల్ 20 కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టర్గా రాయాలి. ఎలా రాయగలం? 4 5 జర్ 20 ఇంకా 2 10 జర్ 20. ఇక మనం రాయగలమా? లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ కండిషన్ ఏంటి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి దీనికి ఈ రెండిట్లో ఏది మనకి ప్లస్ చేస్తే 9 వస్తుంది? 4 ప్లస్ 5 చేస్తే 9 వస్తుంది. క్లియర్. సో మనకి ఇది అనేది ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. అంటే ఇది వై వాల్యూ అవ్వచ్చు, ఎక్స్ వాల్యూ. అక్కడ మనకి పర్టికులర్గా ఎక్స్ వై వాల్యూ అనేది అడగలేదు. జస్ట్ అడిగాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత అనేసి అడిగాడు. మనకి ఎక్స్ ప్లేస్లో 4 వేసినా 5 వేసినా, వై ప్లేస్లో 4 ఎక్స్ తీసుకున్నా 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ చేసుకున్నా ఎంత వస్తుంది మనకి? 4 4 జర్ 16 ప్లస్ 25 వస్తుంది. మనకి ఇలా వై ఎక్స్ ప్లేస్లో 5 తీసుకున్నా మనకి ఎంత వస్తుంది? మనకి సేమ్ వాల్యూ కదా వస్తుంది. 25 ప్లస్ 16 చేసినా, 16 ప్లస్ 25 చేసినా మనకి వచ్చింది ఆన్సర్ ఎంత? 41. సో మనకి ఈ మెథడ్ ఇది అంటే దీనికి ఫార్ములాస్ గుర్తుండాలి, కానీ ఇది దీనికంటే సింపుల్గా ఈజీగా చేసేయవచ్చు. క్లియర్. నేను ఇంకా సెకండ్ మెథడ్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఇంతట్లో అవ్వట్లేదు. సెకండ్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, దీంట్లో కొన్ని మోడల్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 ఇంకా ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు -18 అయినట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్కి ఫార్ములా ఉంది. ఏంటి అది? అండ్ మనకి ఫార్ములాస్ అనేది గుర్తు లేకున్నా పర్లేదు, సొట్రక్ చేసేద్దాం. కానీ మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. క్లియర్. సో మనకి ఇది ఫార్ములా అనమాట. సో దీని ఫార్ములా ప్రకారంగా మనం చేయాలంటే, క్లియర్, మనకి ఈ ఫార్ములా ప్రకారంగా చేయాలంటే ఏం చేయాలి? మనకి సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములా గుర్తుండాలి. సో ఇవన్నీ మనకి లెంతీ ప్రాసెస్ వద్దు, సింపుల్గా చేద్దాం. సో సింపుల్గా చేద్దామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి మనకి ఫస్ట్ ట్రిక్ ఏంటి? XY ఈజ్ ఈక్వల్ టు -18 కాబట్టి దీనికి ఎలా రాయగలం? 2 9 జర్ 18 ఒకటి ఉంది, 6 3 జర్ 18, అది 3 6 జర్ 18 అయినా 9 2 జర్ 18. ఇంకైనా రాయగలమా? 18 1 జర్ రాయగలం. సో ఇది రాయాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 అనేది ఉంది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3. సో చూడండి, దీంట్లో ఏదైనా ఇక్కడ ఏంటుంది? ఒకటి మైనస్ ఉంది కాబట్టి -18. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి -18 అవ్వాలి కాబట్టి చూడండి, ఈ రెండిట్లో ఏదైనా ప్లస్ చేస్తే మనకి 18 వచ్చే ఛాన్సెస్ ఉందా? లేదు. సో ఇది 7 వచ్చేస్తుంది, ఇది 3 వస్తుంది. మైనస్ చేయండి, ఇది మైనస్ కాబట్టి మైనస్ చేయండి. 9 - 2 7 6 - 3. సో మనకి సాటిస్ఫాక్షన్ అయిపోయింది కాబట్టి 6 - 3 అనేది చేయండి. క్లియర్. సో మనకి ఇప్పుడు ఎక్స్ అనేది 6 అయిపోతుంది, వై ఈజ్ ఈక్వల్ టు -3 అయిపోతుంది. క్లియర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, వై ఈజ్ ఈక్వల్ టు -3. మనకి కావాల్సింది ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ కదా. సో ఎక్స్ ప్లేస్లో 6 అనేది సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ వై ప్లేస్లో -3 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఎప్పుడేంటో 6 6 జర్ 36, 36 6 జర్ 216, 216 నుంచి 3 3 జర్ 9, 9 3 జర్ 27. మైనస్ని 3 టైమ్స్ ఇస్తే మైనసే వస్తుంది. సో ఇప్పుడు చేయండి, 216 నుంచి 7 తీస్తే 9, ఇక్కడ ఎంత మిగిలింది? 10 నుంచి తీయండి, తీస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 8
189. సో ఆన్సర్ అనేది 189. జస్ట్ సింపుల్గా వచ్చేసింది. క్లియర్. సో మనకి మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా విత్ ఇన్ మినిట్స్లోనే చేయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం అనేది పట్టింది. లేకపోతే విత్ ఇన్ సెకండ్స్ అనేది మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. 1-2 ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేస్తే మన మైండ్లోనే మీరు సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్స్. సో చూడండి ఫ్రెండ్, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 11, xy ఈక్వల్ 89 అయితే ఎక్స్ మైనస్ వై అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ఒక కొత్త మోడల్. సో ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్, సో మనకి సింపుల్గా చేయాలంటే ఇప్పుడు xy ఈక్వల్ 18 కాబట్టి మనకి ఎలా రాయొచ్చు, దీనికి 6 3 0 18 రాయవచ్చు, 2 9 0 18 రాయవచ్చు కదా. సో ఇప్పుడు అడిగాడు ఏంటి, ఎక్స్ మైనస్ వై అడిగాడు. సో ఎక్స్ మైనస్ వై అంటే ఏంటి కావాలి మనకి, ఎక్స్ ప్లస్ వై 11. సో ఈ రెండిట్లో ఏంటి ప్లస్ చేస్తే 11 వస్తుంది మనకి, దీంట్లో ప్లస్ చేస్తే 11 వస్తుంది కదా. సో 2 + 9, సో ఎక్స్ ఈక్వల్ 8 ఉంటుంది, 2 - 9. క్లియర్. 2 - 9 ఈక్వల్ టు -7 అవ్వచ్చు, మైనస్తో అవ్వద్దు. సో 9 - 2 చేయండి. అండ్ ఎక్స్ వై, దీంట్లో పర్టికులర్ ఎక్స్ వాల్యూ ఏది వై వాల్యూ తెలియదు, కానీ ఎక్స్ మైనస్ వై అడిగాడు కాబట్టి ఆప్షన్లో 9 - 2 ఎంత, 7. క్లియర్. సో మనకి 7 అనేది ఆన్సర్ అవుతుంది. -7 అవచ్చు, 7 అవ్వచ్చు, ఆప్షన్లో ఏది ఇస్తే అదే. క్లియర్. సో ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఎవరైనా డౌట్ ఉంటే ఫోన్ ఎలా ఐడెంటిటీస్ ఎలా యూజ్ చేసి చేయాలనుకుంటే మాత్రం నేను ఒకసారి చెప్పేస్తాను. వాళ్ళ కోసం కూడా ఒక నార్మల్ మెథడ్ అనేది నేను చెప్పేస్తాను చూడండి. సో డౌట్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కూడా నేను అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. సో ఎక్స్ మైనస్ వై అడిగాడు కాబట్టి ఎక్స్ మైనస్ వైకి రిలేటెడ్గా ఏమైనా ఫార్ములా ఉందంటే ఉంది ఏంటి, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4ab. అది 4ab అయినా XY తీసుకున్నాం కాబట్టి XY. క్లియర్. సో ఇది అనేది మనకి ఫార్ములా అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఇచ్చాడు కదా మనకి ఎంత, 11. సో 11కి స్క్వేర్ చేయాలి, -4 ఇంటూ XY వాల్యూ ఇచ్చాడు కదా 18. సో 4 × 8. క్లియర్. 11 11 0 ఎంత మనకి 121 కదా, 121. 4 18 0 ఎంత, 72. క్లియర్. సో 121 నుంచి 72 తీస్తే మనకి 49 వస్తుంది. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ 49 కాబట్టి ఈ 2 అనేది అటు సైడ్ వెళ్తే ఏంటవుతుంది మనకి, స్క్వేర్ రూట్ అయిపోతుంది కదా. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49. 49 వై వాల్యూ మనకు తెలుసు 7. సో మనకి ఇదే కదా వచ్చింది. సో మనకి ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేద్దాం. సో చూడండి నెక్స్ట్ మోడల్, ఇఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 అయినట్లయితే XY ఈక్వల్ 12, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ మైనస్ y³ ఈక్వల్ టు ఎంత. సో x³ మైనస్ y³ ఎంత అంటే మళ్ళీ సేమ్ ప్రాసెసే. క్లియర్. సో మనకి a³ మైనస్ b³ నార్మల్ ఫార్ములా అంటే ఇలా చేయాలి, a³ మైనస్ b³ చేయాలి. సో a³ మైనస్ b³ ఫార్ములా ఉంది ఏంటి అది మనకంటే తెలుసు కదా మీకు. సో మనకి ఇక్కడ x³ ప్లస్ y³ అనేది ఫార్ములా అడిగితే మనకి ఏంటి, x ప్లస్ వై ఇంటూ x² మైనస్ xy ప్లస్ y², ఈ ఫార్ములా యూజ్ చేయవచ్చు. లేదు x³ మైనస్ y³ అంటే మనకి x మైనస్ వై ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². క్లియర్. సో ఈ ఫార్ములా అనేది మనకి సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇవన్నీ ఈ ఫార్ములాస్, ఈ ఐడెంటిటీస్ అనేది యూజ్ చేయకుండా మనకి సాల్వ్ చేయాలంటే ఏంటి మనకి తెలుసు కదా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్గా రాయాలి. క్లియర్. సో XY ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి దీనికి ఎలా రాయొచ్చు, 2 6 12, 4 3 12. ఇంకేమైనా ఉందా, 12 1 12. మనకి కావాల్సింది ఏంటి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. సో ఈ రెండిట్లో ఏదైనా మైనస్ చేస్తే 4 వస్తుందా చూడండి, ఈ 6 నుంచి 2 తీస్తే 4. సో ఇది సాటిస్ఫాక్షన్ అయిపోయింది. సో మనకి ఏంటి ఇప్పుడు x³ మైనస్ y³ కాబట్టి x వాల్యూ మనకి 2 అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మైనస్ దీని వాల్యూ 6³. క్లియర్. అంటే పెద్ద నెంబర్ ఇక్కడ, చిన్న నెంబర్ ఇక్కడ వస్తే మనకి ప్లస్లో వచ్చేస్తుంది కదా ఆన్సర్. సో 2 6 6 0 ఎంత, 216. క్లియర్. 216 మైనస్ 8. 216 మైనస్ 8 ఎంత మనకి, 216 మైనస్ 8 208. సో ఆన్సర్ అనేది మనకి ఏంటవుతుంది, 208 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్. కావాలంటే ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి నేను చెప్పేస్తాను మీకు. చూడండి, ఇఫ్ x మైనస్ వై ఈక్వల్ టు 4, xy ఈక్వల్ 12, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x³ మైనస్ y³. సో మనకి ఏంటంటే మనకి షార్ట్ కట్ ఫార్ములా అనేది యూజ్ చేసి 208 అనేది ఆన్సర్ తీసుకున్నాం కదా. అదే ఫార్ములా మనకి నార్మల్ మెథడ్లో చేసినా కూడా వస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. సో చూడండి, x³ మైనస్ y³, x³ మైనస్ y³కి ఫార్ములా ఏంటి మనకి, x మైనస్ వై ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². సో మనకి ఇదేంటంటే ఇది x³ మైనస్ y³ ఒక ఫార్ములా అనమాట. క్లియర్. సో ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఏంటి మనకి కావాల్సింది ఎక్స్ మైనస్ వై వాల్యూ తెలుసు. ఎక్స్ మైనస్ వై వాల్యూ అంటే ఎంత మనకి 4 తెలుసు. కానీ మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఇక్కడ ఎక్స్ వై వాల్యూ కూడా కావాలి కదా. సో ఎక్స్ వై వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది మిగిలిపోతుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి ఎక్స్ మైనస్ వై. సో వీ నీడ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై కదా. ఫస్ట్ మనకి అప్లై చేయాలంటే వాల్యూస్ ఉండాలి కదా, వాల్యూస్ తెలిస్తే కదా మనకు అప్లై చేయడానికి. సో చూడండి మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక ఫార్ములా తెలుసు. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. సో మనకి ఇది తెలిసిన ఫార్ములా కదా. సో ఈ 2 అనేది టూ అనేది రైట్ సైడ్ వెళ్తే మనకి 2/1/2 అయిపోతుంది. అంటే దాని వాల్యూ ఏంటి ఎంత మనకి స్క్వేర్ రూట్ అయిపోతుంది. సో దీనికి స్క్వేర్ రూట్ కూడా రాయొచ్చు. క్లియర్. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై వాల్యూ మనకి ముందే తెలుసు కదా. ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత మనకి ఇచ్చేసాడు క్వశ్చన్లో 4. సో 4 4 జర్ 16 క్లియర్ ప్లస్ 4 ఇంటూ ఏబీ అంటే మనకి ఏంటి XY కదా. ఇక్కడ అన్ని XY ఇచ్చాడు కాబట్టి ఇక్కడ XY కూడా రాయాలి కదా. XY అంటే XY ఈక్వల్ 12. సో ఇప్పుడు ఏంటి 4 4 జర్ ఎంత 16 ప్లస్ 4 4 12 జర్ ఎంత 48. సో మనకి రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 64 వస్తుంది. సో రూట్ 64 వాల్యూ ఎంత 8 అనమాట. క్లియర్. సో మనకి వచ్చేసిన వాల్యూ ఏంటి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అనేది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే మనకి సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి ఈ మెథడ్ తెలుసు కదా, ప్లస్ మైనస్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకి ఏంటి 2. క్లియర్. ఇప్పుడు రెండు ప్లస్ చేయండి, రెండు ప్లస్ చేస్తే ఏంటి వై ప్లస్ వైకి మైనస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x 8 ప్లస్ 4 12 అనమాట. క్లియర్. 2x ఈక్వల్ 12 అయినట్టయితే ఎక్స్ ఈక్వల్ టు ఏంటి మల్టిప్లికేషన్ కాబట్టి డివిజన్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. సో 12 డివిజన్ 2. సో 2 1 జర్ 2 6 జర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకి ఆన్సర్ 6 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ 6 అయితే మనకి వై వాల్యూ కావాలంటే ఏం చేయాలి, దేంట్లో ఏదైనా ఒక ఈక్వేషన్లో ఏం చేయాలి మనం సబ్స్టిట్యూట్ అని చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే ఎక్స్ వాల్యూ 6 కదా, 6 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి 8 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. సో మనకి ఇక్కడ వచ్చేసింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి ఆ ఈక్వేషన్లో సాల్వ్ చేయడమే కదా. సో సాల్వ్ చేసేద్దాం ఇప్పుడు. సో చూడండి ఇప్పుడు ఏంటి మనకి ఎక్స్ మైనస్ వై ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ XY ప్లస్ వై స్క్వేర్. క్లియర్. సో ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్ వై వాల్యూ మనకి తెలుసు, ముందే ఇచ్చాడు క్వశ్చన్లో 4 ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ మనకి తెలుసు ఎంత 6కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 36 వస్తుంది. ప్లస్ XY వాల్యూ అనేది మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు 12 ప్లస్ వై వాల్యూ మనకి వచ్చింది ఎంత 2 వచ్చింది. 2కి స్క్వేర్ చేస్తే ఎంత 4. క్లియర్. 4 ఇంటూ 36 ప్లస్ 12 ఎంత 48 ప్లస్ 4 52. క్లియర్. 42. సో మనకి రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 208 అనేది వస్తుంది. క్లియర్. 208. మరి ఈ మొత్తం లెంతీ ప్రాసెస్ కాకుండా మనకి షార్ట్గా చేసాం కదా. షార్ట్గా ఏం చేసాం సింపుల్గా చూడండి, సింపుల్గా ఏం చేసాం XY ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి సో దీనికి ఫ్యాక్టర్గా రాసుకున్నాం. 2 6 జర్ 12 4 3 జర్ 12. మనకి కావాల్సిన కండిషన్ ఏముంది ఇచ్చేసాడు కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 కాబట్టి రెండిట్లో ఏది ప్లస్ చేసిన మైనస్ 4 వస్తుంది. ఈ రెండే 2 6 కాబట్టి మనకి ఏంటి ఎక్స్ ఈక్వల్ 6 తీసుకున్నాం, వై ఈక్వల్ 2 తీసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది ఎక్స్ క్యూ మైనస్ వై క్యూ కాబట్టి దీనికి ఎక్స్ క్యూ మైనస్ వై క్యూ చేసుకున్నాం. సో 6ని క్యూబ్ చేస్తే 216 వస్తుంది, మైనస్ 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది. ఆన్సర్ సింపుల్గా 208 అనేది వచ్చేసింది. ఈ లెంతీ ప్రాసెస్ కాకుండా సింపుల్గా విత్ ఇన్ సెకండ్లో అనేది మీకు ఆన్సర్ వచ్చేసింది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.